హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐ కెరీర్లో బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, లైక్ ఏఐ కెరీర్ని చూస్ చేసుకున్నప్పుడు సో బేసిక్గా మనకి మిస్టేక్స్ ఏమేమి చేసే ఛాన్స్ ఉంటుంది ఆ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు కానీ. సో ఆ విషయంలో మనకి ఏమేమి మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి సో ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే మెనీ స్టూడెంట్స్ స్టార్ట్ విత్ ఏఐ విత్ హై ఎక్స్పెక్టేషన్స్. సో హై ఎక్స్పెక్టేషన్స్తో ఏవైతే ట్రెండ్స్ ఫాలో అవుతుంటారో, అడ్వాన్స్మెంట్స్ చూస్తూ ఉంటారో, సో అవన్నీ చూసి హై ఎక్స్పెక్టేషన్తో ఏఐ కోర్స్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ బట్ మోస్ట్ మేక్ క్రిటికల్ మిస్టేక్స్ ఎర్లీ. సో హై ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేస్తారు, బట్ ఎర్లీగా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. దీస్ మిస్టేక్స్ స్లో డౌన్ ఆర్ స్టాప్ గ్రోత్. సో దానివల్ల ఏమవుతుందంటే స్కిల్స్ నేర్చుకునేటప్పుడు కానీ మధ్యలో క్విట్ అవ్వడం కానీ స్టాప్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. లెట్స్ అన్కవర్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ టు అవాయిడ్. సో అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి జంపింగ్ వితౌట్ బేసిక్స్. సో ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. బేసిక్స్ లేకుండా డైరెక్ట్గా హెవీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, సో వాటికి జంప్ అవుతూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా వెళ్ళే కొద్దీ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి గివ్ అప్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. లైక్ డైరెక్ట్లీ స్టార్టింగ్ విత్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. సో బేసిక్స్, ఫండమెంటల్స్ లేకుండా డైరెక్ట్గా మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి హెవీ కాన్సెప్ట్స్తో స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాన్సెప్ట్స్ అనేవి అడ్వాన్స్ అవుతున్న కొద్దీ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో కాన్సెప్ట్స్ అర్థం కాకపోవడం కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయి గివ్ అప్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఆల్వేస్ స్టార్ట్స్ విత్ బేసిక్స్. సో ఇగ్నోరింగ్ ఫండమెంటల్. సో ఫండమెంటల్స్ ఇగ్నోర్ చేయడం కూడా మిస్టేక్ అనమాట. లైక్ పైథాన్, మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్ లైక్ లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా కవర్ చేసిన తర్వాత మనం అడ్వాన్స్ కాన్సెప్ట్స్లోకి అయితే జంప్ అవ్వాలన్నమాట. సో ఇలా ఫండమెంటల్స్ ఇగ్నోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్ అండ్ వీక్ అండర్స్టాండింగ్. సో డైరెక్ట్గా మనం హెవీ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే అది మనకి వీక్ అండర్స్టాండ్ అవుతుంది అండ్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో చేసింగ్ ట్రెండ్స్ బ్లైండ్లీ. సో ఏవైతే ట్రెండ్స్ చూస్తూ ఉంటారో సోషల్ మీడియాలో కానివచ్చు అండ్ బయట ఏఐకి సంబంధించిన ట్రెండ్స్, సో బ్లైండ్గా వాటిని చేసి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. లైక్ చూసింగ్ ఏఐ ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ ట్రెండింగ్. సో జెన్యున్గా ఇంట్రెస్ట్ లేకపోయినా సో అది ట్రెండ్ అవుతున్న చూసి ఏఐని చూస్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే స్కిల్స్ నేర్చుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయి గివ్ అప్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నో రియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫీల్డ్. సో రియల్ ఇంట్రెస్ట్ లేకపోయినా చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. లెర్నింగ్ బికమ్స్ ఇన్కన్సిస్టెంట్. సో దానివల్ల ఏమవుతుందంటే లెర్నింగ్ అనేది ఇన్కన్సిస్టెంట్గా మారుతుంది. సో ఓన్లీ వాచింగ్ ట్యుటోరియల్స్. సో ఇది కూడా బిగ్గెస్ట్ మిస్టేక్. సో జస్ట్ ట్యుటోరియల్స్ వాచ్ చేయడం. సో ప్యాసివ్ లెర్నింగ్ వితౌట్ ప్రాక్టీస్. సో జస్ట్ ట్యుటోరియల్స్ చూస్తూ అదేం ప్రాక్టీస్ చేయకపోతే కాన్సెప్ట్స్ అనేవి మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కూడా చాలా వీక్ అవుతుంది అనమాట. సో కాపీ పేస్టింగ్ కోడ్ వితౌట్ అండర్స్టాండింగ్. సో జస్ట్ మనం ఏఐని యూజ్ చేసి సో కోడ్ జనరేట్ చేసి దాన్ని కాపీ పేస్ట్ చేయడం అండ్ జస్ట్ ట్యుటోరియల్స్ వాచ్ చేయడం, ప్రాక్టీస్ చేయకపోవడం. సో ఇదంతా కూడా మనకి ఏమవుతుందంటే కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది వీక్ అవుతుంది అనమాట. సో నో రియల్ ఇంప్లిమెంటేషన్. సో రియల్ ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం కూడా మిస్టేక్ అనమాట. సో ఖచ్చితంగా ఏవైతే ట్యుటోరియల్స్లో నేర్చుకుంటామో స్కిల్స్ అవి అప్లై చేసి మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ప్రోగ్రామ్స్ కానివచ్చు, ఏదైనా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కానివచ్చు, ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటామో ట్యుటోరియల్స్లో, కోర్సెస్లో వాటిని అప్లై చేసి ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయాలి. అండ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ క్విక్ రిజల్ట్స్. సో క్విక్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా వన్ ఆఫ్ ద మిస్టేక్ అని చెప్పచ్చు. లైక్ వాంటింగ్ ఫాస్ట్ సక్సెస్, గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ థింగ్స్ ఆర్ డిఫికల్ట్. సో ఒక లెస్ టైం పెట్టుకొని సో ఎక్కువగా మనం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి సో ఫాస్ట్గా నేర్చుకోవడం కానీ, సో ఫాస్ట్ సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేయడం కానీ చేస్తే అప్పుడు ఏమవుతారంటే ఇన్కన్సిస్టెంట్ అవుతాను అనమాట. సమ్టైమ్స్ కొంచెం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి సో ఇన్కన్సిస్టెంట్ అవ్వడం కానీ, థింగ్స్ అనేవి డిఫికల్ట్ అయ్యే కొద్దీ మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. లైక్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ థింగ్స్ ఆర్ డిఫికల్ట్. సో కాన్సెప్ట్స్ అనేవి అడ్వాన్స్ అయ్యేసరికి సో కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. లైక్ మనం కన్సిస్టెంట్గా డైలీ ఎఫర్ట్ అనేది పెట్టాలి. లైక్ ఒక కొంచెం టైం అనేది కేటాయించి సో కన్సిస్టెంట్గా
ఆ స్కిల్స్ అనేవి నేర్చుకుంటూ వాటిని అప్లై చేస్తూ నీట్గా నేర్చుకోవాలన్నమాట. లైక్ క్విట్టింగ్ ఎర్లీ. సో ఒకవేళ ఫాస్ట్ సక్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం, సో ఒక 1 monthలో అయిపోవాలి, 1.5 monthలో అయిపోవాలి, అలా ఏం చేస్తారంటే సో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి సో ఫాస్ట్గా నేర్చుకోవాలని చెప్పేసి జస్ట్ ట్యుటోరియల్స్ వాచ్ చేయడం, ఇంప్లిమెంటేషన్ ఏం చేయకుండా ఉంటే సో ఏమవుతుందంటే ఆ కాన్సెప్ట్స్ మర్చిపోవడం కానీ వీక్ అవ్వడం కానీ కాన్సెప్ట్స్, సో దానివల్ల ఏమవుతుందంటే ఎర్లీగా క్విట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ignoring real projects also one of the mistake. So not building practical applications, no portfolio to show skills. సో ప్రాక్టికల్ అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నమాట. లైక్ ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటామో అవి అప్లై చేసి, ఆ కాన్సెప్ట్స్ అప్లై చేసి ప్రాక్టికల్గా మనం డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కాన్సెప్ట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. దానివల్ల పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ అవుతుంది అనమాట. మనకు స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ అవుతుంది. ఆ స్కిల్స్ అనేవి షోకేస్ చేసుకోవడానికి ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా వన్ ఆఫ్ ద మిస్టేక్స్. అండ్ నో క్లియర్ రోడ్ మ్యాప్. సో మనకు క్లియర్ రోడ్ మ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. లైక్ ర్యాండమ్ లెర్నింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. సో డిఫరెంట్ సోర్సెస్లో మనం ర్యాండమ్ లెర్నింగ్ చేస్తే కాన్సెప్ట్ అనేది కన్ఫ్యూజ్ అవుతాయి. అండ్ ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో స్ట్రక్చర్డ్ ప్లాన్ లేకపోయినా కూడా ర్యాండమ్ లెర్నింగ్ వల్ల కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల టైం అండ్ ఎనర్జీ రెండు వేస్ట్ అవుతుంది. సో ఫైనల్గా కన్ఫ్యూజన్ ఏంటంటే సో మిస్టేక్స్ ఆర్ కామన్ బట్ అవాయిడబుల్. మిస్టేక్స్ అనేది కామన్ అనమాట ఎటువంటి కోర్సెస్ అనేవి నేర్చుకునేటప్పుడు, బట్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలన్నమాట. సో అవాయిడ్ చేసి రైట్ అప్రోచ్ అనేది ఫాలో అవుతే మనకు స్టడీ గ్రోత్ అనేది చూడవచ్చు అనమాట. సో ఎక్కువగా మనం ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేయాలి, తర్వాత అడ్వాన్స్ కాన్సెప్ట్స్కి మూవ్ అవ్వాలన్నమాట. సో అదేవిధంగా ఆ స్కిల్స్ అప్లై చేసి కన్సిస్టెంట్గా మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ అదేవిధంగా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయాలి. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, డెవాప్స్ విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ hours ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.